దేశం కోసం గెలిచి తీరాలి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి అని చెప్పి మల్లికార్జున ఖార్గే ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాహుల్ గాంధీ చెప్పిన మాట. పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయని ఆందోళన, ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైర్, అహంకారం చూపితే నాశనం అయిపోతారని చెప్పి ప్రియాంక మండిపడ్డారు. కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్, కూటమి తరపున 6 గ్యారెంటీలు ప్రకటన, అరాచక శక్తులను ఓడిద్దాం కల్పన సోరెన్. కూటమి తరపున 6 గ్యారెంటీల ప్రకటన. ఈ 6 గ్యారెంటీల ప్రకటన మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి తుక్కుగూడ సభలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ సభలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. కరెంటు బిల్లు అమలైంది. ఆ కరెంటు బిల్లు విషయంలో కూడా చాలా మంది కూడా ఇంకా కాలేదు. చేసుకుందామని పోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసులలో కూడా ఎలక్షన్ కోడ్ అని కొంతమంది సిబ్బంది చెప్పి వెనక్కి పంపుతున్నారని చెప్పి తెలిసింది. గ్యాస్కి సంబంధించింది ఒకటి అయింది. ఇంకా 6 గ్యారెంటీల విషయంలో ఈ 2 అయినాయి, ఇంకా మిగతాయి కాలేదు. అవి ఎప్పుడైతే చూద్దాము. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట నెరవేర్చుకుంటుందా లేదా అనే నమ్మకం ప్రజల్లో ఉందా లేదా, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం దెబ్బే. అయినా గెలిచేటోళ్ళకు మాత్రం సీట్లు ఇవ్వలేదు కదా. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ప్రతిపక్షాలని ఏకం కావాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే దేశం మరింత నాశనం అవుతుందన్నారు. మనమంతా ఏకమైతేనే బీజేపీపై పోరాడగలం. అలా కాకుండా మనలో మనమే కొట్లాడుకుంటే సక్సెస్ కాలేం. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి అని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన లోక్తంత్ర బచావ్ ర్యాలీలో కూటమిలో వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. బీజేపీ పార్టీని ఓడించేందుకు నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలన్నీ దగాకోర్ మాటలు. దేశాన్ని పూర్తిగా నాశనం పట్టించేందుకే నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ కనుక మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తాడు. ప్రజలందరినీ కూడా పట్టి పీడించేటువంటి దిశగా ఆయన డబ్బున్నోనికి మాత్రమే పట్టం కడుతున్నాడు. డబ్బు లేని ప్రజలను మాత్రం ఎక్కడ పెడితే అక్కడనే పెడుతుండు. నల్లధనం అని పేరు చెప్పి గెలిచి నల్లధనాన్ని ప్రతి ఒక్క ప్రజలకు అకౌంట్లలో వేస్తా అన్నటువంటి మాటలు కూడా మర్చిండు. మోడీని గెలవనీయొద్దని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు. ఢిల్లీలో బీజేపీలో బుజ్జగింపులు, రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్సభ ఎన్నికల స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు.